రాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. భూసేకరణ సమస్య కొలిక్కి వస్తున్నందున నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఏలేరు జలాశయం పూడికత్తితో పాటు పోలవరం ఎడమ కాల్వలో మిగిలిన పనులు వేగం పుంజుకున్నాయి. విశాఖకు తాగునీరు, పరిశ్రమల అవసరాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం వేగవంతమైంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం సమీపంలో ఉన్న ఎత్తిపోతల పనులు 9 నెలల గడువుతో ఫిబ్రవరిలో చేపట్టారు. భూసేకరణకు సంబంధించి గత నెల వరకు కొందరు రైతుల నుంచి ఇబ్బందులు ఎదురైనా స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికారుల చొరవతో సమస్య కొలిక్కి వచ్చింది. మొత్తం నిర్మాణానికి 204 ఎకరాలు అవసరం కాగా ఇప్పటికే 125 ఎకరాలు సేకరించారు. పరిహారం జీవో విడుదలతో ఎత్తిపోతల పథకం పనులు పరుగులెత్తనున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఈ టీవీ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు పరిశీలించింది. మెగా ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థ గోదావరి ఒడ్డున పంప్హౌస్ పనులు వేగంగా నిర్వహిస్తోంది. మొత్తం 10 పంపులు నిర్మించి గండికోట వద్ద పోలవరం ఎడమ కాల్వలోనికి నీటిని ఎత్తిపోయాలి. పంప్హౌస్ వద్ద ఇంకా 2.5 ఎకరాల స్థలం ఓ రైతు ఇవ్వాల్సి ఉంది. ఆయన నుంచి అనుమతి వచ్చేలోపు జలవనరుల శాఖ స్థలంలో 4 పంపులు ఏర్పాటు చేసేందుకు పునాది తవ్వే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మట్టి పరిశోధనలు జలవనరుల శాఖ పూర్తి చేసింది. 2 దశల్లో ఎత్తిపోతల పనులు చేపట్టారు. తొలి దశ పనుల్లో 10 కిలోమీటర్ల మేర 5 వరుసల్లో పైపులైన్ నిర్మించి గోదావరి నుంచి పోలవరం ఎడమ కాల్వలోకి నీటిని ఎత్తిపోస్తారు. రెండో దశలో పోలవరం కాల్వ 57వ కిలోమీటర్ నుంచి 13 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మించి ఎత్తిపోసిన నీటిని ఏలేరు జలాశయంలో నింపుతారు. డయాఫ్రమ్ వాల్ సుమారు 100 అడుగుల వరకు మేము డిజైన్ చేయబడింది. పట్టిసీమలో కూడా 100 అడుగుల్లో హార్డ్ రాక్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అదే రీతిలో ఉంటుందనే ఉద్దేశంతో మేము ఒక 4-5 ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 100 అడుగుల డెప్త్లోని హార్డ్ రాక్ ఉంటుందని ఎస్టిమేట్ కూడా వేసాము. డిఫరెంట్ ప్లేసెస్లో మేము సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల మోర్ దాన్ 100 ఫీట్ రావడంతో ఈ మళ్ళీ రీడిజైన్ చేసి ఇప్పుడు మా దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రకారం మనకి 4 అడుగులు వెడల్పున 100 అడుగుల వరకు కూడాను ఈ డయాఫ్రమ్ వాల్ వేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్తో ఉన్నది. అదే 100 అడుగులు దాటితే మళ్ళీ డిజైన్ మారడం వలన మళ్ళీ మనకి టైం వేస్ట్ అవుతున్న ఉద్దేశంతో ఒక 4-5 చోట్ల మేము సైట్ వెరిఫై చేయడం జరిగింది. డెప్త్లో హార్డ్ స్టార్ట్ అయితే దొరికింది. అందువల్ల ఇప్పుడు ఇంకెలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు స్టార్ట్ చేసిన వెంటనే మనం ఒక 3 మంత్స్లోనే పంప్ హౌస్ సేఫ్ లెవెల్కి ఇచ్చేస్తాం. పంప్హౌస్ నుంచి పోలవరం ఎడమకాల్వ ప్రారంభమయ్యే గండికోట వద్ద ఫ్యాబ్రికేషన్ పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఉక్కు ప్లేట్లను గొట్టాలుగా మార్చే ప్రక్రియ సుమారు 10,000 మీటర్ల వరకు పూర్తయింది. గొట్టాల్ని నేలలో అమర్చడం ప్రారంభించారు. నాగంపల్లి, చినకొండెపూడి, పెదకొండెపూడి ప్రాంతాల్లో ప్రెజర్ మైన్ గొట్టాలు అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయి. లక్ష్యం ప్రకారం ఏడాది చివరి నాటికి నీరు అందించాల్సి ఉన్నా ముందుగానే మెట్ట ప్రాంతానికి 50% పైగా సాగునీరు అందించేందుకు మార్పులు చేర్పులు చేశారు. హెడ్ వర్క్ రీచ్లో మాకు సుమారు 14 ఎకరాల ల్యాండ్ కావాల్సి వస్తే ఇప్పటికీ 11.5 ఎకరాల వరకు ఎక్వైర్ చేయడం జరిగింది. ఇంకొక 2.5 ఎకరాలకు సంబంధించి ఒక రైతు కొంచెం ప్రాబ్లమేటిక్ ఉండడం వలన ఏదైతే మా గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉందో అది సుమారు మాకు ఇక్కడ 10 పంపులకి 100 మీటర్ల లెంగ్త్ నిడివి గల భూమి అవసరం కాగా అందులో 40 మీటర్ల పొడవు గల భూమి ఒక ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండ్ ఉండడం వలన అందులో ఒక 4 పంపులు కూడా ఇమీడియట్గా బిగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వర్క్ మేము ఆల్రెడీ టేకప్ చేయడం జరిగింది. ఇంకొక వారం 10 రోజుల్లోని కాంక్రీట్ పనులు కూడా మొదలవుతాయి. 4 పైప్ లైన్ కంప్లీట్ చేసి పంపులు ఎరెక్ట్ చేసినప్పటికీ ఆ ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. సో ఏజెన్సీకి కూడా వెసులుబాటు ఉంటుంది మనకి 1 by 1. ఇన్ కేసు ఒకవేళ ఏ కారణం వల్లైనా లేట్ అయినా సరే మనం జూలై ఆగస్టులోనే కమిషన్ చేయడానికి ఈ 4 పంపుల ద్వారా సుమారు 1400 క్యూసెక్స్ పంప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా కొంత భూసేకరణ అపరిష్కృతంగా ఉంది. అది పూర్తయితే పనులు మరింత వేగంగా కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అవరోధాలు, ఆటంకాలు అధిగమించి ఎత్తిపోతల పనులు చకచకా సాగిపోతున్నాయి. గడువు కంటే ముందుగానే నీరందించేందుకు జలవనరుల శాఖ పనులు ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. పురుషోత్తపట్నం నుంచి కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్.